హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వసు క్రియేషన్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం. ఈరోజైతే బ్లౌజ్కి నేను పైపింగ్ క్లాత్ అసలు ఎలా రెడీ చేసుకోవచ్చు అని చూపిస్తున్నా అండి. నేనైతే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ క్రాస్గా కోన్ షేప్లో అయితే వేసాను క్లాత్ని. అప్పుడు ఇటు కార్నర్ ఉన్న చివరి నుంచి అటు కార్నర్ వరకు దాన్ని మడుచుకోవాలి. సో మడిచిన తర్వాత అటు లాస్ట్ కార్నర్ ఏదైతే ఉందో దాన్ని మిడిల్కి ఎగ్జాక్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇటు నుంచి అటు సైడ్కి ఫోల్డ్ చేసేయాలి. ఇలా మనం ఒక్కసారి రెడీ చేసి పెట్టుకోవడం వల్ల చాలా బ్లౌజెస్కి అయితే మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కుట్టాను ఆల్రెడీ. సో ఇప్పుడు కుట్టిన దాన్ని ఏదైతే ఉందో మనకి స్టార్టింగ్ ఇక్కడ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అయితే నేను కట్ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత మీకు 1 ఇంచా 2 ఇంచా ఎంత కావాలో అక్కడ మీరు కొలుచుకొని మరి ఎంత లెంత్ కావాలో అంత మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్కి పైపింగ్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆర్మ్ హోల్కి పైపింగ్కి యూజ్ అవుతుంది. థ్రెడ్స్ మనం తీస్తాం కదండి, థ్రెడ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ కూడా వేస్ట్ కాదు. సో స్టార్టింగ్లో అయితే చాలా క్లాత్ వేస్ట్ అయిపోతున్నాయి నాకు ఈ టిప్ తెలియక. సో ఇలా నేర్చుకున్నాక నాకు చాలా బాగా క్లాత్ అయితే సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్లో 2 పీసెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇటు చివరి కార్నర్ అటు చివరి కార్నర్ అనేది నేను ఫస్ట్ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను కట్ చేసిన ఈ 1 పీస్ ఏదైతే ఉందో అది ఒక బ్లౌజ్కి అయితే కంప్లీట్గా బ్లౌజ్కి సెట్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే నాకు ఈ ఒక్క పీస్ అయితే సరిపోతుంది బ్లౌజ్కి. సో మిగిలింది ఏదైతే ఉందో మనము పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.